హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెర్రీ అఫీషియల్. ఈరోజు రెసిపీ అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ బెండకాయ ఫ్రై అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ ఫ్రై అయితే ఎక్కువ సాంబార్లో వేసుకుని ఏదన్నా కాంబినేషన్తో తింటే బాగుంటుందండి. నార్మల్గా అయితే పెద్ద బాగోదు. సాంబార్ అలానే పప్పులో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నార్మల్ రైస్లోకి అయితే వేరేగా చేసుకోవాలండి. అది ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి పెట్టనా వద్దా అన్నది. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేయండి. అలానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా మగ్గించాలండి. ఇలా మగ్గించిన తర్వాత మనకి కర్రీ అవుతుందనిపించుకుని లాస్ట్లో అయితే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేయండి. ఇలా కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఈ బెండకాయ ఫ్రై అయితే మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా తెలుసుంటే గిని స్కిప్ చేయొచ్చు వీడియో. బాయ్ ఫ్రెండ్స్.